ముందు కాస్తంత ఆవేశంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తర్వాత చాలా జాగ్రత్తగా ఆలోచించుంటారు. కాస్తంత వెనక్కి తగ్గారు. తెలంగాణ విషయంలో తెలంగాణ సంబంధించి ఆయన మీద రేజ్ అయిన కొన్ని ఆరోపణల విషయాలు, లేదంటే అవతల వాళ్ళ నుంచి వస్తున్న మాటల తోటాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో. రేవంత్ రెడ్డి విషయం ఓకే, ఆయన రేవంత్ రెడ్డికి తెలిసి ఉండదు, నాకు సభకు అనుమతి ఇవ్వలేదని, రేవంత్ రెడ్డికి తెలిస్తే ఇలా జరగదు అనేది. అలాగే కేటీఆర్ విషయంలో కూడా కీలక వ్యాఖ్య చేశారు. ఎందుకంటే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఏపీ ఉప ముఖ్యమంత్రిగా సినీ నటుడిగా అభిమానిస్తాను, మా ఇంటికి వస్తే హైదరాబాద్ బిర్యానీ పెట్టి గౌరవిస్తాను, అంతే తప్ప తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టి పెత్తనం చేస్తానంటే ఊరుకునేది లేదు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు సెక్రటరేట్లో ఆంధ్ర వాళ్ళు వచ్చి అంతా తామే చూస్తాము అంటే అసలు ఊరుకునేది లేదు అనేది కూడా కేటీఆర్ ఖచ్చితంగా చెప్పేశారట. ఎన్నో దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న తెలంగాణలో హక్కు భుక్తాలు అన్ని తెలంగాణ భూమి పుత్రులకే ఉంటాయి అంటూ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఇది రక్తంతో తడిసిన నేల, తెలంగాణ ఎన్నో ఉద్యమాలను చూసింది ఈ నేల. అలాంటి చోట ఇప్పుడు ఎవరో వచ్చి నీతి పాఠాలు చెప్పి దేశభక్తి గురించి చెప్పాల్సిన అవసరం లేదు అంటూ చాలా ఘాటుగానే హాట్ కామెంట్స్ చేశారు. అయితే దీని మీద ఇన్ని మాటలు మాట్లాడిన కేటీఆర్ మీద ఒక్కటే సింపుల్గా ఆయన చెప్పిన మాట ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే, కేటీఆర్ ఏం మాట్లాడారో నేను వినలేదు, కానీ ఏం మాట్లాడినా ఆయన మంచిగానే మాట్లాడతారు, పాజిటివ్గానే ఉంటుంది నా మీద. కేటీఆర్ నాకు బ్రదర్ లాంటి వాళ్ళు, కేటీఆర్కి నాకు ఎలాంటి ఇది లేదు అంటూ చాలా సింపుల్గా చెప్పి పడేశారు. తాజాగా నిన్న ఆయన ప్రెస్ మీట్లో కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ మీద కానీ పాజిటివ్గానే రియాక్ట్ అవ్వడం, తెలంగాణ సెంటిమెంట్ విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్తో పాటు అదేవిధంగా కాస్తంత సౌండ్ అయితే గట్టిగానే చేసింది. పవన్ మాత్రం కేటీఆర్ని బ్రదర్ అంటూ లైట్ తీసుకున్నారు. అంటే ఇంకా ఆయన అనవసరంగా దీన్ని తెగేదాకా లాగాలనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసి అక్కడితో వదిలేశారు. ఇక కేటీఆర్ మీద కూడా మాట్లాడితే అది ఇంకా పెద్ద వివాదం అయిపోద్దని అనుకున్నారో ఏమో. మొత్తానికైతే ఇష్యూని ఇంకా అక్కడతో ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. మంచి డెసిషన్.